This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్లో మరికొంత కలవరపాటు గురి చేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. న్యూస్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా సీతారామపురంలో దారుణం జరిగింది. ఒక లేడీ కానిస్టేబుల్ పైన సిఐ వ్యవహరించిన తీరు పెద్ద ఎత్తున షాక్ గురి చేసింది. సిఐ వేధింపులు తట్టుకోలేకనే బలమరణానికి పాల్పడుతున్నట్టుగా ఆ సదరు మహిళా కానిస్టేబుల్ ప్రయత్నించింది. డ్యూటీలో ఉండగానే ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలి సంఘటన ఒకసారిగా షాక్ గురి చేసింది. ఉదయగిరి సిఐ వెంకట్రావు వేధింపులతోనే చనిపోవాలని ఆలోచించినట్టుగా ఆ మహిళా కానిస్టేబుల్ చెప్తున్నారు. ఎస్ఐ శివకృష్ణారెడ్డితో అదే స్టేషన్లో పనిచేసినటువంటి ఎస్ఐ శివకృష్ణారెడ్డితో వివాహేతర సంబంధం ఉంది అంటూ సిఐ వేధింపులకు పాల్పడ్డాడంట. ఎస్ఐకి ఇచ్చిన సస్పెన్షన్ మెమోలో కూడా ఓ మహిళా కానిస్టేబుల్ పేరును చేర్చాడు ఆ సిఐ. సో ఆ మహిళా కానిస్టేబుల్తో నీకు వివాహేతర సంబంధం ఉన్న కారణంగానే నిన్ను సస్పెండ్ చేస్తున్నామన్నట్టుగా తన సస్పెన్షన్ మెమోలో కూడా పేరు పొందుపరిచాడంట. అయితే ఈ రకంగా తను మెన్షన్ చేయడం అనేది పరువుకు భంగం కలిగించింది అని, అందుకే నేను ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాను, బలవన్మరణానికి ప్రయత్నం చేశాను అని చెప్పి ఆ మహిళా కానిస్టేబుల్ చెప్తోంది. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మనస్తాపానికి గురైంది. సో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి నిజాలను నిగ్గు తేల్చాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి ఏదో జరిగితే ఏదో ఒక అమ్మాయి పేరు చెప్పి ఆ అమ్మాయి పేరుతోని అనవసరంగా ఇప్పుడు తనని రోడ్డున పడేసినట్టే. తనకిచ్చిన మెమో మెన్షన్లో కూడా మెన్షన్ చేసుకొచ్చాడు. మెమోలో కూడా నీకు పలానా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం ఉంది అన్నట్టుగా మెన్షన్ చేసుకొచ్చాడు, ప్రచారం చేశాడంట. నువ్వు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నావు, ఆ అధికారి పొజిషన్లో ఉన్నావు, ఏం జరిగినా కూడా అలా మీరేం చెప్తారు? బయటికి ఎవరైనా చెప్తే మనం అమ్మాయి పేరు ఎలా తీసుకుంటా, అమ్మాయి మొహం ఎలా చూపించగలుగుతామని చెప్పే స్థానంలో మీరెందుకు చెప్పారు మరి ఆ పేర్లు? మీరెందుకు ఆ మొహాలను బయట పెడుతున్నారు? ఆ కానిస్టేబుల్ నిజంగానే తను బాధితురాలుగా ఉందా? మీకు ఎప్పుడైనా కంప్లైంట్ చేసిందా? పోనీ మీకు ఎప్పుడైనా కంప్లైంట్ చేసిందా? మీ కంప్లైంట్లో ఎప్పుడైనా ఓ సిఐ ఇబ్బంది పెడుతున్నాడని, వేధింపులకు పాల్పడుతున్నా, తనని ఇబ్బందులకు గురి చేస్తే మీకు కంప్లైంట్ వచ్చిందా? మీకు మేబీ కొన్ని సందర్భాల్లో స్టేషన్లో తరచుగా మీకు ఎవరైనా కనుక రూరల్ ఏరియాస్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది సిఐఎస్ఐల మధ్య కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటూ ఉంటాయి. ఏంటి, ఈయనని వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారని, ఈయనని బదలాయించి ప్రమోషన్ వస్తుందని రకరకాల డిస్ప్యూట్స్ ఉంటూ ఉంటాయి. ఆ డిస్ప్యూట్ల మధ్యలో కింది స్థాయిలోటువంటి ఉద్యోగులు కూడా కొన్ని సందర్భాలు ఇబ్బంది పడక తప్పదు. ముఖ్యంగా కానిస్టేబుల్, హోంగార్డ్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా. సో ఇక్కడ బహుశా అటువంటిది జరిగిందా ఏంటని తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకసారి ఆ సదరు మహిళా కానిస్టేబుల్ ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చారు, తన బాధ వ్యక్తపరుచుకున్నారు. తను ఏం మాట్లాడారో చూద్దాం. నేను సీతారాంపురం ఉమెన్ కానిస్టేబుల్ని. నేను గత 3 సంవత్సరాల నుంచి సీతారాంపురం స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాను. రీసెంట్ గా ఎస్ఐ గారు సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సస్పెన్షన్ విషయంలో సిఐ గారు, ఎస్ఐ గారు వారిద్దరి మధ్య ఉన్న గొడవల మధ్య నా సస్పెన్షన్ మెమోలో నా పేరును పొందుపరిచినారు. అంతటా నాకు అతనికి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని, అంతటా ఆయన భార్య, ఎస్ఐ భార్య సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి అబద్ధపు ఆరోపణలు సిఐ గారు చేసి పై అధికారులు చెప్పించి నన్ను మధ్యలో బలిపశువం చేశాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు నన్ను చూసి హేళనగా మాట్లాడుతున్నారు. నేను తలెత్తుకొని బయట తిరగలేకపోతున్నాను. అసలు నేను చేసిన తప్పేంటి అని కూడా నేను అడగదామని చూస్తుంటే సిఐ గారు కూడా నాకు అందుబాటులో లేదు. రోజు జరుగుతున్నా అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తూనే ఉన్నారు. కావున సిఏ గారిని పిలిపించి విచారించి దీనికి ఏదో నాకు పడ్డ మచ్చ, నాకు పడ్డ అవమానాలు నాకు తిరిగి అయితే రావు. అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. దీనికి మొత్తం కారణం సిఐ గారే. అంతటా ఈ అవమానాలు నేను తట్టుకోలేక ప్రతి ఒక్కరూ నేను చేయని తప్పుకు నువ్వు చేసావు, నీ వల్ల ఎస్ఐ గారు వెళ్ళిపోయారు అని అంటూ పలు ఆరోపణలు నా మీద నిందలు వేస్తూ అవి వింటూ ఉంటే నా వల్ల కాక నేను ఈ రోజు నేను స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాను. హాస్పిటల్కి వెళ్ళి నేను చికిత్స చేసుకుని ఈరోజు ఇంటికి వచ్చాను. కానీ దీని అంతటికే కారణం ఉదయగిరి సిఐ వెంకట్రావు గారే. నేను సీతారాంపురం ఉమెన్ కానిస్టేబుల్ని. సో ఉదయగిరి సిఐ వెంకట్రావే కారణం. తను లేని మాటల్ని ఉన్నదన్నట్టుగా క్రియేట్ చేసి నాపై అసత్య ప్రచారాలు చేసేందుకే మనోవేదనకు గురై ఈ రకంగా బలవన్మరణానికి యత్నించాను అని చెప్పి ఆ సదరు మహిళా కానిస్టేబుల్ చెప్తుంది. మా ప్రతినిధి గయాస్ ఉన్నారు. ఎస్ గయాస్, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆ మహిళా కానిస్టేబుల్ పైన ఎటువంటి నిజ నిర్ధారణ చేశారు? ఏకంగా మెమోల్నే మెన్షన్ చేశారు ఆ మహిళా కానిస్టేబుల్ పేరుని. తను చాలా క్లియర్గా చెప్తోంది.
ఒక కమిటీ లేదు, నిజ నిర్ధారణ జరగలేదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు, అంతలోనే మెన్షన్ చేసి తన పేరుని జోడించి ఇవ్వడం పైన ఇప్పుడు సిఐ ఏం క్లారిటీ ఇస్తున్నారు? తన మూలంగా ఒక మహిళ ఈ రకంగా బలమరణానికి యత్నించింది, సిఐ రియాక్షన్ ఏంటి? మనోజ్, సీతారాంపురం పోలీస్ స్టేషన్ లో గత మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న జ్యోతి అనే కానిస్టేబుల్ నిన్న స్టేషన్ లోనే మత్తు మాటలు మరణానికి పాల్పడడం జరిగింది. వెంటనే తోటి సహచరులు కానిస్టేబుల్ వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే సిఐ వేధింపులు, సిఐ ఇబ్బంది వల్లే తాను బలవన్మరణాన్ని పాల్పడినట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే సీతారాంపురం స్టేషన్ లో పనిచేస్తున్న శివరామకృష్ణారెడ్డిని గత కొద్ది రోజుల కిందట కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి కారణము ఉదయగిరి సిఐ వెంకట్రావు, అదే విధంగా సీతారాంపురం ఎస్ఐ శివరామకృష్ణ మధ్య కొంత వాళ్ళ మధ్యలో కొంత గ్యాప్ ఉంది. ఇందులో భాగంగానే సీఏ ఒక పథకం ప్రకారము అతన్ని సస్పెండ్ చేయించడం జరిగింది. అయితే ఆ మెమోలో కూడా జ్యోతి పేరు ఇచ్చేయడము, అదే విధంగా శివరామకృష్ణకు జ్యోతికి వివాహేతర సంబంధం ఉంది అని కూడా ఉన్నత స్థాయి పోలీస్ అధికారులకు కూడా ఈ సిఐ వెంకట్రావు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీంతో మనస్తాపానికి గురై ఒక పోలీస్ కానిస్టేబుల్ అయి సమాజంలో నేను ఎలా తలెత్తుకుని తిరగాల, నేను కూడా ఒక వివాహితుని, పెళ్ళైన అమ్మాయిని ఏ విధంగా మా కుటుంబం ఏమంటారు, మా బంధువులు ఏమంటారు అనేది పూర్తిగా ఆమె మనస్పార్థానికి ఇదేయి బలమరణానికి పాల్పడడం జరిగింది. మొత్తం మీద ఆమె కోలుకున్న తర్వాత కూడా మీడియా ముందు కూడా అసలు జరిగిన విషయాలు మొత్తం జరిగింది. ఎవరు ఫిర్యాదు కూడా చేయలేదు. అంటే శివరామకృష్ణ రెడ్డి భార్య ఫిర్యాదు చేసినట్లు తప్పుడు ప్రచారం చేశాడు. కేవలము ఏదైనా ఆమె ఫిర్యాదు చేసుకుంటే చూపించండి, కావాలని అబద్ధాలు చెప్పి ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా జ్యోతి అయితే చెప్పడం జరిగింది. ఈ విషయం మీద ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కూడా ఈ రోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో 3 IPS అధికారులు ఉండి కూడా ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళు ఎందుకు మౌనంగా వహిస్తున్నారు? ఒక దళిత కానిస్టేబుల్ టార్గెట్ చేశారా, లేకపోతే వేరే ఒకరిని టార్గెట్ చేయబోతున్న కానిస్టేబుల్ పావయ్యారా? మరోసారి చెప్పండి. రైట్, కానిస్టేబుల్ ని టార్గెట్ చేశారా? ఒక కానిస్టేబుల్ ని ఒక సీఏ ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? నిజంగానే తాను చెప్తున్న ప్రకారంగా లేదు అనుకుంటే ఇంకెవరినైనా టార్గెట్ చేయబోయే క్రమంలో ఈ కానిస్టేబుల్ ని ఒక పావుగా వాడుకున్నారా? మనోజ్, ప్రధానంగా సిఐ వెంకట్రావు, ఉదయగిరి సిఐ వెంకట్రావుకి, అదేవిధంగా సీతారాంపురం ఎస్ఐ శివరామకృష్ణారెడ్డి మధ్య ఏదో మనీ విషయాల్లో వాళ్ళ మధ్యన కొంత గొడవ ఉందని కూడా చెప్తారు. అయితే కొంతమంది కానిస్టేబుల్ చెప్పడం ఏంటంటే ప్రతి స్టేషన్ నుంచి డబ్బులు వసూలు చేసి, అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, అదే విధంగా ఎర్రచందనం స్మగ్లర్లు తదితర వాళ్ళ నుంచి వసూలు చేసిన డబ్బులు కూడా స్టేషన్ ప్రతి ఒక్కరూ సిఐ స్థాయి అధికారులకు అందజేస్తారు. అందులో శివరామకృష్ణారెడ్డి చాలా స్ట్రిక్ట్ గా ఉండి ఈ పైసా కూడా అతనికి ఇవ్వకుండా ఉంటూ వీళ్ళ మధ్య గొడవ జరిగింది. అయితే ఎస్ఐ శివరామకృష్ణతో జ్యోతి చనువుగా చాలా బాగుంటది, ఇందులో టార్గెట్ చేశారని కూడా జ్యోతి అయితే చెప్తా ఉంది. అయితే సిఐ వెంకట్రావు చెప్పడం ఏంటంటే శివరామకృష్ణ భార్య సూసైడ్ కూడా చేసుకునింది కేవలము జ్యోతి వలన. జ్యోతికి శివరామకృష్ణ ఎస్ఐ శివరామకృష్ణ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం శివరామకృష్ణ రెడ్డి సతీమణికి తెలిసి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకునిందని కూడా అబద్ధం ఎస్పీ దృష్టికి కూడా తీసుకుని పోవడం జరిగింది. అతను సరే, తను చెప్తున్న మాటల ప్రకారంగా ఎక్కడైనా ఆ శివకృష్ణారెడ్డి సతీమణి కానీ లేకుంటే వాళ్ళ బంధువుల నుంచి కానీ ఫిర్యాదు ఉందా? అసలు వెంకట్రావు ఎందుకు దీన్ని చూపించాల్సి వచ్చింది? ఎందుకు దీన్ని బూచిగా చూపిస్తున్నారు ఆయన? ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు కానీ ఇవ్వలేదు. శివరామకృష్ణ రెడ్డి సతీమణి కూడా ఫిర్యాదు ఇవ్వలేదు, అది స్పష్టంగా తెలుసు. కేవలము నోటి మాటతోనే ఉన్నత స్థాయి అధికారులకు చెప్పి ఈమెను కూడా, అంటే అతనితో బాగా చనువుగా దగ్గర ఉంటుంది కాబట్టి ఈమెను కూడా టార్గెట్ చేసినట్లు జ్యోతి అయితే చెప్తా ఉంది. మొత్తం మీద సిఐ వెంకట్రావు ఒక పథకం ప్రకారము ఎస్ఐని సస్పెండ్ చేశారు. తర్వాత ఎస్ఐతో బాగుండే వాళ్ళ మీద కూడా అతను టార్గెట్ చేసుకొని వేధిస్తున్నాడంటూ కూడా జ్యోతి అయితే చెప్తుంది.
మనోజ్. రైట్. సో ఇప్పుడు ఆ మహిళ ఏం కోరుకుంటోంది? తన మెన్షన్ చేశారు, ఆల్రెడీ ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. సో ఉన్నత స్థాయి అధికారుల వరకు వెళ్ళిందా ఈ సమస్య? వెంకట్రావు పైన ఆయన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందా? అయితే మనోజ్, ఆమె నిన్న ఆర్టీవీతో కూడా జరిగిన బాధను పాల్పంచుకుంది, జరిగిన విషయాన్ని ఆమె చెప్పుకునింది. అయితే మీడియాతో చెప్పినందుకు ఈరోజు సిఐ తిరిగి కానిస్టేబుల్ పంపించేసి ఒక యూనిఫామ్, క్రమశిక్షణ కలిగిన యూనిఫామ్ జాబ్ లో ఉండి మీడియాకు ఎలా వెళ్తావు, ఎవరు పర్మిషన్ తో తీసుకుని పోయారని కూడా ఒక నోటీస్ కూడా ఆమెకు అందజేసినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తం మీద వెంకట్రావు మీద ప్రజా సంఘాలు, దళిత సంఘాలు దీని మీద క్షుణ్ణంగా విచారించాలి. అదేవిధంగా సిఐ వెంకట్రావు మీద అవినీతి మీద కూడా విచారణ జరపాలి. అతను అవినీతికి అడ్డుగా ఉండే వారి మీద ఈ విధంగా టార్గెట్ చేస్తున్నట్టు కూడా కొంతమంది ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు, అదే విధంగా దళిత సంఘాలు కూడా ఈ రోజు ఎస్పీని కలిసేందుకు వెళ్తున్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ గైస్. సో మొత్తంగా నెల్లూరు జిల్లా సీతారామపురంలో ఎస్సీఐ వెంకట్రావు యొక్క వేధింపులు తట్టుకోలేక ఒక మహిళా కానిస్టేబుల్ బలమరణానికి యత్నించింది. సో అనవసరంగా లేనిపోని ఒక ఇష్యూని క్రియేట్ చేసి తనపైన ఆరోపణలు గుప్పించడమే కాకుండా తప్పుడు ఆరోపణలతో అవాస్తవాలను ప్రచారం చేసి తన యొక్క మనోవేదన కారణమయ్యాడని చెప్పి ఆ సదరు కానిస్టేబుల్ చెప్తున్నారు. ఒక ఎస్ఐతో తనకి వివాహేతర సంబంధం ఉందని చెప్పి ఆ ఎస్ఐని సస్పెండ్ చేసిన మెమోలో కూడా నా పేరును మెన్షన్ చేసి తప్పుడు ప్రచారం తెరలేపారు. సో ఎక్కడ ఎటువంటి ఫిర్యాదు లేదు, ఎటువంటి కంప్లైంట్ లేదు, ఎటువంటి ఆధారాలు లేకుండానే ఆ ఎస్ఐని సస్పెండ్ చేయడంతో పాటుగా తన అవినీతికి అడ్డుగా ఉన్నాడని చెప్పి వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేశారు సిఐ అని చెప్పి అసదర్ మహిళా కానిస్టేబుల్ చెప్తున్నారు. సో ఒక ఉన్నత స్థాయిలో ఉండి సిఐ అని అంటే ఒక డైరెక్ట్గా ఒక సర్కిల్ మొత్తానికి కూడా చాలా చీఫ్ ఆయన. సో అటువంటి స్థానంలో ఉండి ఎటువంటి ఫిర్యాదు రాకుండా మీ అంతటా మీరే డిసిషన్ తీసుకొని సుమోటోగా తీసుకొని ఏదో మీకు ఉన్నటువంటి అవినీతికి అడ్డొస్తున్నారనో లేకపోతే లంచగొండితనానికి ఎవరో అడ్డుపడుతున్నారనో వాళ్ళపై కక్ష కట్టారు అన్నట్టుగా అక్కడి సంఘాలు, ప్రజా సంఘాలు లేకపోతే మహిళా సంఘాలు కూడా చెప్తూ ఉన్నాయి. సో వెంకట్రావు పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎస్పీ కూడా కంప్లైంట్ చేసే అవకాశం కనబడుతుంది. ఒకసారి మళ్ళీ ఆ బాధితురాలు ఏం మాట్లాడిందో చూద్దాం. సీతారాంపురం ఉమెన్ కానిస్టేబుల్ ని నేను గత 3 సంవత్సరాల నుంచి సీతారాంపురం స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాను. రీసెంట్ గా ఎస్ఐ గారు సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సస్పెన్షన్ విషయంలో సిఐ గారు, ఎస్ఐ గారు వారిద్దరి మధ్య ఉన్న గొడవల మధ్య నా సస్పెన్షన్ మెమోలో నా పేరును పొందుపరిచినారు. అంతటా నాకు అతనికి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని, అంతటా ఆయన భార్య, ఎస్ఐ భార్య సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి అబద్ధపు ఆరోపణలు సిఐ గారు చేసి పై అధికారులు చెప్పించి నన్ను మధ్యలో బలిపశువం చేశాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు నన్ను చూసి హేళనగా మాట్లాడుతున్నారు. నేను తలెత్తుకొని బయట తిరగలేకపోతున్నాను. అసలు నేను చేసిన తప్పేంటి అని కూడా నేను అడగదామని చూస్తుంటే సిఐ గారు కూడా నాకు అందుబాటులో లేదు. రోజు జరుగుతున్నా అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తూనే ఉన్నారు. కావున సిఐ గారిని పిలిపించి విచారించి దీనికి ఏదో నాకు పడ్డ మచ్చ, నాకు పడ్డ అవమానాలు నాకు తిరిగి అయితే రావు. అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. దీనికి మొత్తం కారణం సిఐ గారే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.